మాకేం భయం లేదు, మాది ప్రజాపాలన, పబ్లిక్ మెచ్చిన ప్రభుత్వం అని స్పీచులు దంచుకుంటేనే ఇంకో దిక్కు ప్రతిపక్షాలు పలానా కాడికి పోయి పనితనం చూసొస్తాం అనగానే హౌస్ అరెస్ట్లు అనుకుంటా అడ్డం పడుతురు పవర్లున్న పార్టీలు. మరి అపోజిషన్ లీడర్లు గట్ల పోయి చూసొస్తామని అంటేనే గంత భయపడ్డెందుకు? మళ్ళా మాది సూపర్ ఏల్వడి అని ప్రచారాలు ఎందుకో అనే తట్టిగో ఈ తీర్ల లీడర్లను ఆకిలు దాటకుండా చేస్తుండ్రు. పాపం డ్యూటీలు చేయంగా వాళ్ళ ఇంటికన్నా టైంకు పోతున్నారో లేదో గానీ హరీష్ రావును అరెస్ట్ చేస్తానికి వారానికోసారి వరుస పెట్టి సారింటికి పోవాల్సి వస్తున్నది పాపం పోలీసులు. పోయిన వారం 19 తారీఖు నాడు కిమ్స్ దవాఖానా చూస్తానికి పోతాము అని బీఆర్ఎస్ వాళ్ళు పిలిపించేవారు కలా హరీష్ రావు ఇంటికి పోలీసులను తోలి హౌస్ అరెస్ట్ చేయించిరి. మళ్ళా 10 రోజులు కూడా కాకముందే ఇవాళ వరంగల్ పాలిటెక్నిక్ పిల్లలు తానికి పోయి మాట్లాడతానంటే మళ్ళా హౌస్ అరెస్ట్ అనుకుంటా ఆకిలు కూడా దాటకుండా పోలీసుని దింపుతిరి. ఎందుకింత భయం అవుతుంది నీకు రేవంత్ రెడ్డి అని అనుకుంటా కార్ పార్టీ వాళ్ళు కారాలు మిరియాన్ని నుడుతున్నారు గట్టిగా. ఇక హరీష్ రావు సార్ ఇంటికాడికి వచ్చిన పోలీసులతో ఈ తీర్ల జరిసేపు మాట ముచ్చట పెట్టి వాళ్ళ గోసలేంటో అరుచుకున్నాడు. సరెండర్ లీవ్ డిఏ బిల్లులు వస్తున్నాయి ఆ టైంకు. ఏం బాబు బాగున్నారా? సరెండర్ లీవ్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి హైదరాబాద్లో? 4-5 సరెండర్ లీవ్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? బిడ్డ టీఎల్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? సరెండర్ స్కోర్ ఉన్నాయి. పిల్లల ఫీజు కట్టుకుంటారు కదా, సరెండర్ లీవ్ వస్తే క్వార్టర్లీ 3 నెలల కూడా వస్తుంది. పిల్లల ఫీజు కట్టుకుంటారు కదా బిడ్డ, మరి ఎట్లా ఫీజు ఎట్లా కట్టుకుంటారు? రేవంత్ రెడ్డి వచ్చిన ఇంకా సరెండర్ లీవ్ బంద్ కాలే. నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడు, కేసీఆర్ కాకున్నప్పుడు, నేను ఉన్నప్పుడు సరెండర్ లీవ్లు ఎప్పుడు వేసినా 3 నెలలకు 4 నెలలకు వేసినా. ఇప్పుడు అన్ని సరెండర్ లీవ్లు బంద్ అయిపోయినాయి, టీఎల్ బంద్ అయిపోయినాయి. మా బీఆర్ఎస్ సర్కారు ఉండగా 3 నెలలకోసారి టంచానికి వచ్చేవి కదా, మరి ఇప్పుడు వస్తున్నా బాయ్ సాబ్ అని మాట ముచ్చట పెట్టిన ముద్దుగా. పాపం ఏం చెప్తే కొలువు కేడేసరి వస్తుందని వాళ్ళు చెప్పలేక చేతులు విసుక్కుంటారు పాపం. మన వాళ్ళని కూడా ఏమనైతే అందుకు లేదు, పెద్దసార్లు ఏం చెప్తే అదే చేయాలి వాళ్ళు. మరి ప్రతిపక్షాలు పంచాయత్ చేస్తామన్నా, పబ్లిక్లకు పోతామన్నా, జనాలు పడుతున్న తిప్పలు అరుచుకునేందుకు బయలుతామన్నా, స్టూడెంట్లకు భరోసా ఇస్తానికి పోతామన్నా, ఇట్లా హౌస్ అరెస్టులతోని ప్రతిపక్షాలకు కుతికెనొక్కాలని చూస్తే సర్కారుకు మస్తు మంచి పేరు వస్తుంది అనుకుంటారా ఇట్లా పవర్లు ఉన్న పార్టీ వాళ్ళు అని అనుకుంటా ప్రజాస్వామ్యం విలువ తెలిసిన పబ్లిక్ మాట్లాడుకోవట్రట గట్టినే. నేను ఎమ్మెల్యేగా చట్ట ప్రకారం నిజంగా విశ్వాసం విధేయత చూపుతా, రాజ్యాంగాన్ని గౌరవిస్తా, స్వార్థం కానీ, కొందరి పట్ల అభిమానం కానీ, పక్షపాతం కానీ, దురుద్దేశం కానీ లేకుండా పనిచేస్తా. ప్రభుత్వ ఆస్తుల మీద పెత్తనం కానీ, వాటిని సొంతానికి వాడుకునుడు కానీ చేయనని ప్రమాణం చేస్తున్నామని ఒట్టేసి మరి ఎమ్మెల్యే పదవిలకు ఎక్కుతారు. కానీ ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే సబ్ చూడుండ్రి చేసిన ప్రతిజ్ఞకు ఎసొంటి న్యాయం చేస్తుండో. నేను వాడకం మొదలు పెడితే సర్కార్ ఆస్తులను నాకంటే బాగా ఇంకెవడు వాడలేడు అన్నట్టు మధ్యప్రదేశ్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఫైర్ ఇంజన్ నీళ్లను పర్ఫెక్ట్ గా వాడుతున్నాడు. ఊళ్ళల్లో ఇల్లు కాలినప్పుడు, సిటీలో షాపింగ్ మాల్లలో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు అంటుకున్నప్పుడు రయ్యమని ఉరికేతానికి కాదు ఫైర్ ఇంజన్లు ఉన్నది. ఇగో ఇట్లా ఎమ్మెల్యే కార్లను తెల్లగా వేస్తానికి అన్నట్టు మస్తుగా వాడుతున్నారు. అయితే ఫైర్ ఇంజన్ బాట పంటి పోతుంటే ఆపి కారును కడిగించుడు కూడా కాదు, ఫైర్ డిపార్ట్మెంట్ కు ఫోన్ చేసి మరీ ఇంటికి ఇట్లా ఇంజన్ విలిపించుకొని వాటర్ సర్వీసింగ్ చేయించిందట. మున్సిపల్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి వాటర్ ట్యాంకర్లను తెప్పించుకొని కడిగినా కారు తెల్లవాడు. ఫైర్ ఇంజన్ అయితేనే నీళ్లు స్పీడ్గా వచ్చి కార్ తలక్ మని మెరుస్తుంది. అందుకే గీతీరుగా వాడకం మొదలు పెట్టింది కావచ్చు ఎమ్మెల్యే సాబు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడి పబ్లికే కాదు, దేశ పబ్లిక్ అంతా బీజేపీ ఎమ్మెల్యేకు బీబీ పెరిగేటట్టు అరుచుకుంటున్నారు. కారు కడిగేతానికి ఫైర్ ఇంజన్ వచ్చినట్టే ఆయన వెంచుకునే కుక్కలు తిరిగేతానికి సర్కార్ దవాఖాన అంబులెన్సులు, ఎమ్మెల్యే పిల్లల కోసం పిజ్జాలు బర్గర్లు ఆర్డర్ చేస్తే సైరన్ వేసుకుంటూ అర్జెంట్గా ఇంటికి చేరతానికి ఓ పోలీస్ జీపు, స్విమ్మింగ్ పూల్ నీళ్ళు అయిపోతే తెచ్చిపోస్తానికి సర్కార్ వాటర్ ట్యాంకర్లను వాడుకుంటే ఇంకింత మంచిగా ఉంటుంది అన్నట్టు చింత బర్గలతోని సప్పా చేసినట్టు కామెంట్లు పెడుతున్నారు. ఇజ్జత్ ఉండాలి, ఇంగితం ఉండాలి. ప్రజాసేవ చేస్తామని రాజకీయాలకు వచ్చి ప్రజల సొమ్మును గిట్ల వాడుకునే దానికి సిగ్గుండాలి. డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఇంత మంచిగా ఉంటుందా? వా అని చప్పట్లు కొడుతున్నారట ఈ వీడియోని చూసిన జనాలు. ఏందో పోరే బీజేపీ వాళ్ళు ఇట్లా ఓ తిరిగి డబల్ ఇంజన్ సర్కార్ అనే పదమే సిగ్గుపడేటట్టు చేస్తున్నారుగా.